ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా దరఖాస్తులు ఇవ్వాలనుకున్నా ఏ చిన్న పనికైనా పేపర్లు అప్లికేషన్ ఫామ్స్ కావాల్సిందే. ఆ ఫైళ్ల గుట్టలతో ఆఫీసులన్నీ నిండిపోతుంటాయి. కానీ మెదక్ కలెక్టరేట్లో మాత్రం పేపర్ కట్టలు లేకుండానే అన్ని పనులు పూర్తవుతాయి. ఎలానో లెట్ us వాచ్ ది స్టోరీ. మెదక్ కలెక్టరేట్ లో పేపర్లతో పనే ఉండదు. అంతా ఆన్లైన్ ద్వారానే సేవలు అందిస్తున్నారు. కలెక్టరేట్ లోని అన్ని విభాగాల్లో ఈ ఆఫీస్ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ 15 రోజులకు ఒకసారి అమలు తీరుపై సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ విధానం ద్వారా అప్లికేషన్ ఏ దశలో నిలిచిపోయిందో తెలుస్తోంది. ప్రతి సెక్షన్ అధికారి లేదా సిబ్బంది అప్లికేషన్ పట్టుకుని మరో సెక్షన్ కు వెళ్లకుండా అంతా ఈ ఆఫీస్ సాఫ్ట్వేర్ ద్వారానే పంపించే వీలు కలుగుతుంది. ఫైళ్లన్నీ ఏ రోజుకా రోజు వెంటనే ఈ ఫైలింగ్ లో నమోదు చేయడంతో ఆలస్యం ఎక్కడ జరిగిందో తెలిసిపోతుంది. మెదక్ కలెక్టరేట్ లోని ఇన్వార్డులో వచ్చిన దరఖాస్తును సంబంధిత రికార్డ్ అసిస్టెంట్ స్కానింగ్ చేసి దానికో నంబర్ను కేటాయిస్తారు. దానిని ఈ ఆఫీస్ ఇన్ఛార్జికి ఆన్లైన్ లో పంపుతారు. అధికారి దాన్ని పరిశీలించి ఆపై సెక్షన్ ఆఫీసర్ కి అసైన్ చేస్తున్నారు. సెక్షన్ అధికారి నోట్ ఫైల్ తయారు చేస్తారు. అది కరెక్ట్ గా ఉంటేనే పై అధికారికి ఆన్లైన్ లో సర్క్యులేట్ చేస్తారు. ఏవైనా అనుమానాలుంటే దరఖాస్తుదారుకు తెలియజేసి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత ఫైల్ ను ముందుకు కదిలేలా చేస్తున్నారు. వార్డు నుంచి మొదలుకొని జిల్లా స్థాయి అధికారి వరకు ఫైల్ ను ఎక్కడి నుంచైనా పరిశీలించేందుకు ఈ ఫైలింగ్ విధానం ఉపయోగపడుతుంది. చివరకు కలెక్టర్ లాగిన్ కి చేరుతుంది. కలెక్టర్ వీటిని పరిశీలించాక అన్ని కరెక్ట్ గా ఉంటే దానికి సైన్ చేస్తారు. ఏమైనా తప్పులుంటే తిరస్కరించి వెనక్కి పంపిస్తారు. మొదటగా ఆ ఫైల్ దశల వారీగా ఎలా వెళ్ళిందో మళ్లీ తిరిగి మొదటకు చేరుకుంటుంది. సో ఈ ఆఫీస్ అంటే ఏంటి అంటే కూడా మనం నార్మల్గా ఏంటంటే ఫైల్స్ ఎప్పుడు కూడా మనకు మాన్యువల్గా వస్తూ ఉంటాయి. సో అవంతా కూడా మనం ప్రింట్ తీసి అవన్నీ చేసి డిపార్ట్మెంట్ నుంచి డిఫరెంట్ హెచ్ఓడీస్కి కూడా ఒకరి తర్వాత ఒకరికి వెళ్ళి ఫైనల్గా కలెక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. సో అది మనం వాళ్ళు ప్రెజెంట్ చేసిన దాన్ని బట్టి చూసి ఆ ఫైల్ అప్రూవల్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి మాన్యువల్ ఫైల్స్ వల్ల మనకి రిస్క్ ఏమిటంటే ఆఫీసర్ ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా కానీ ఆ ఫైల్స్ ట్యాంపర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నిటికీ కూడా చెక్ పెట్టాలనేసి కూడా మనము ఈ ఆఫీస్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. మెదక్ జిల్లా కలెక్టరేట్ లో ఈ ఆఫీస్ అమలు ప్రారంభంలో నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా ఉద్యోగులకు 3 విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి దీని వినియోగంపై వారికి అవగాహన కల్పించారు. ఇదే విధంగా అన్ని విభాగాల అధికారులతో పాటు సూపరింటెండెంట్లకు డిజిటల్ కీలు రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా కాగితం రహిత సేవలు అందించాలనే సంకల్పంతో మండల పరిషత్లతో పాటు రెవెన్యూ కార్యాలయాల్లో సైతం ఈ కార్యాలయం సేవలు అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.